జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయడానికి, చంద్రబాబు నాయుడిని అధికార పీఠంలో కూర్చోబెట్టడానికి పచ్చ మీడియా చెప్పని అబద్ధం లేదు, ప్రజల్ని చేయని మోసం లేదు. 14,50,000 కోట్ల రూపాయల అప్పుందని ప్రచారం చేసింది. వాస్తవంలో 6 లక్షల కోట్లు మాత్రమే అప్పని శాసనసభలోనే కూటమి ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఎన్నికలకు ఒక నెలన్నర ముందు విశాఖపట్నంలో 25,000 టన్నుల డ్రగ్స్ దొరికాయని, ఆ డ్రగ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని, అల్లకల్లోలం అయిపోతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పారు. తీరా సిబిఐ దర్యాప్తులో అది డ్రై ఈస్ట్ మాత్రమే, దాంట్లో ఎలాంటి డ్రగ్స్ లేవు అని చెప్పారు. కానీ వాళ్ళ ప్రయోజనం మాత్రం నెరవేరిపోయింది. అదేవిధంగా వాళ్ళు రాసేటటువంటి విషయాలు కూటమికి అనుకూలమైనటువంటి విషయాలు అయితే మాత్రం వాస్తవం అవుతాయి. మనం 3 రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఫలానా వాళ్ళని మరి పచ్చ మీడియా చెప్తా ఉంది, ఆర్ కృష్ణయ్య గారిని, బీదా మస్తాన్ రావు గారిని, సానా సతీష్ గారిని, వీళ్ళని రాజ్యసభకు పంపిస్తూ ఉంది అని చెప్పేసి పచ్చ మీడియా రాస్తుంది. కాబట్టి వాళ్ళ గుణగణాల గురించి, వాళ్ళ యొక్క అర్హతల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అది నిజమైంది. ఈ రోజున పచ్చ మీడియా ఏదైతే చెప్పిందో అధికారికంగా కూడా కూటమి చంద్రబాబు నాయుడు గారు ఆయా పేర్లను ప్రకటించేశారు. సరే, దీనిలో ఆశించినటువంటి, ఆ పదవిని ఆశించినటువంటి పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారికేమో బెర్తిస్తాము, మంత్రివర్గంలోకి తీసుకొని బెర్తిస్తామని ప్రకటన చేసేశారు. ఎందుకంటే వాళ్ళ కూటమిలో సమతుల్యం పాటించుకోవాలి కాబట్టి వెంటనే మా నాగబాబు గారికి ఏ విధమైనటువంటి ఏది లేకుండా చేశారంటే అని అడగకుండా, ఎవరు ఏమనకుండా దానికి కూడా సరి చేసుకున్నారు. అయితే ఇక్కడ నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు 17,200 కోట్ల రూపాయల లంచం తీసుకొని సెకీ ఒప్పందాన్ని, సెకీకి సౌర విద్యుత్తును సరఫరా చేసేటటువంటి ఒప్పందాన్ని అదానీతో చేసుకున్నారు. దీనివల్ల 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 25 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయల భారం మోపాడు. తన 1,700 కోట్ల రూపాయల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాడు. తక్షణమే జైలుకి వెళ్ళిపోవాలి, తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, తక్షణమే జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలి. ఇంకా దుర్మార్గమైనటువంటి పనులు ఎన్నో చేశాడు. అదానీకి డబ్బులు ఇచ్చాడు. అదానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు కలిశారు. ఇవిగో ఫోటోలు. వీళ్ళు కలిసిన తర్వాతనే ఈ ఒప్పందం జరిగింది. 1,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టిన తర్వాతనే ₹99 వచ్చేటటువంటి విద్యుత్తుని ₹2.49 కొన్నాడు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారం పడింది. దీని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మీద చర్య తీసుకోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువును మంట కలిపేశాడు అని చెప్పేసి వార్తలు రాశారు, వడ్డించారు. వార్తలు బ్రహ్మాండంగా చెప్పారు. అసెంబ్లీలో కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద లోతుగా పరిశీలించాల్సింది ఉంది. లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆదినారాయణ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి సంపాదన ఒకప్పుడు ఎప్పుడో 1,00,000 కోట్లు, ఇప్పుడైతే లక్షల కోట్లకు చేరి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. ఇక వాళ్ళ చెల్లి ఉంది తగుదనమ్మ అంటూ వస్తుంది. పిసిసి అధికార పీఠాన్ని అడ్డు పెట్టుకొని అన్న దగ్గర ఆస్తిని కాజేయాలనేటటువంటి
ఏకైక ఎజెండాతో నడుస్తున్నటువంటి ఆ షర్మిల, వీళ్ళందరూ చేసినటువంటి ఆరోపణలు కానీ ఒకసారి తీసుకుంటే, మరి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అదానీ దగ్గర తీసుకున్నాడేమో అనే అంతగా, ముఖ్యంగా ఆ పత్రికలు, ఒక అరడజన్ టీవీ ఛానళ్ళు కనీసం 4 రోజుల పాటు రెండో చర్చే లేనట్టుగా 1700 కోట్ల లంచం, జగన్ జైలుకి, జగన్ బెయిలు రద్దు, దీని మీదే పుంకాలుగా చర్చాగోష్ఠులు నడిపాయి. ఈ రోజున అదే పచ్చ మీడియా అదానీ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేయాల్సిందే అని రాస్తా ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయనట్ట? 1,00,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోనట్ట? అంటే మీరు ఆరోపణలు చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయారా? ఈ రోజున అదే ఒప్పందాన్ని కొనసాగించడం అంటే మేము మా బోటి వాళ్ళము, అదేవిధంగా అనేక మంది రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా అన్నారు కదా, 1,00,000 కోట్లు తీసుకున్నది నిజమైతే వెంటనే రద్దు చేయండి అన్నారు కదా. మరి 1,00,000 కోట్లు భారాన్ని ప్రజల మీద మోపటం కూటమి ప్రభుత్వానికి కూడా ఇష్టమేనా? 1,00,000 కోట్ల భారం మోపుదామని చెప్పేసి అదానికి మీరెన్ని కోట్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయడానికి? అదేవిధంగా గుజరాత్ ₹99 సప్లై చేస్తాను, విత్ ఇన్ ద స్టేట్ సప్లై చేస్తానని ఒప్పుకున్నటువంటి, సెకీకి సప్లై చేస్తాను అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ₹2.69 చేసిన సంగతి చెప్పరే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రేటు ₹2.49, 25 ఏళ్ల పాటు మనకు రేటు పెంచకుండా సప్లై చేయాలి. కానీ 2021లో ₹99 సప్లై చేసిన వాళ్ళు 2024 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ₹2.69 రేటు పెంచారే. మరి దీని సంగతి చెప్పరే, నిజాలు చెప్పరే. మీకు అంత కన్సర్నే ఉంటే ప్రజల పట్ల చెప్తా ఉంటారు కదా, దమ్మున్న ఛానల్ అని ఒకటి చెబుతాడు, నిజం మా సిరాలో నిండి ఉందని ఇంకొకటి చెబుతాడు. ఆ సిరా నిండా ఉండేది కుళ్ళు, అసత్యాలు, అబద్ధాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప ఏమన్నా ఉందా ఇంకులో? అవే మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే, ప్రజల పట్ల మీకు ఉన్న కన్సర్న్ నిజమైతే, మరి 1,00,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఆ రోజునేమో అదానీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని రాస్తుంది పచ్చ మీడియా. ఈ రోజునేమో సెకీ దగ్గర విద్యుత్ కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది అని చెప్పేసి రాస్తుంది. అప్పుడేమో అదానీ జగన్ మధ్య, ఇప్పుడేమో సెకీ కూటమి మధ్య. ఏవి నాటకాలండి ఇవి. అంటే కన్వీనియంట్గా, వాళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారండి వీళ్ళు. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ప్రతిదీ అసత్యాలే. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనేటటువంటి తప్పుడు ఆరోపణల ముందు 30 లక్షల మంది మహిళలకు నివేశన స్థానాలు అందినటువంటి నిజం కొట్టుకుపోయింది. ఇలాగే జరుగుతూ ఉంటుంది. తప్పుడు ఆరోపణలు నమ్మినంత కాలం, అసత్య ఆరోపణలు నమ్మినంత కాలం, అసత్య పునాదుల మీద రాజకీయాలు నడుస్తున్నంత కాలం ప్రజలు సమిధలు కాక తప్పదు. ప్రజలు గుర్తెరగండి. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత సంపాదనల గురించి, వ్యక్తిగత సౌకర్యాల గురించి, వ్యక్తిగత ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. వ్యక్తిగత ఎదుగుదల గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టే, వ్యక్తిగతంగా ఎవరెవరు ఎక్కడెక్కడ సెట్ అయ్యారో లేదనే చూసుకుంటున్నారు కాబట్టే
ఈ రోజున రాజ్యసభ సీట్ల స్థానంలో సానా సతీష్ అనేవాడు ఆర్థిక వనరులు సమకూర్చేటటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అవకాశం కల్పించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల అధికారంలోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకోకూడదు కాబట్టి ఆయన సోదరుడైనటువంటి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు వీళ్ళకి సంబంధం లేదు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరో గుర్తించండి. ప్రజలకు ఇచ్చేటటువంటి మాట నిలబెట్టుకోవటానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరో మీరే విజ్ఞతతోటి ఆలోచించండి. నమస్తే.